అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన కాల్పుల ఘటనపై ప్రధాని మోడీ స్పందించారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని ట్విట్టర్ వేదికగా మోడీ ఆకాంక్షించారు. నా స్నేహితుడు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన దాడి పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాను. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా. రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అని ప్రధాని ట్వీట్ చేశారు. అగ్రరాజ్యం అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పై ఒక దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. పెన్సిల్వేనియాలో నిర్వహించిన ర్యాలీలో ట్రంప్ పాల్గొన్నారు. వేదికపై ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా ట్రంప్ పై 6 రౌండ్ల కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో రెప్పపాటున దూసుకొచ్చిన ఒక బుల్లెట్ ట్రంప్ కుడి చెవి పై భాగం నుంచి దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన ట్రంప్ వ్యక్తిగత సహాయకులు వెంటనే ఆయన్ని సమీప ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపిన ఇద్దరు నిందితుల్లో ఒకరిని భద్రతా సిబ్బంది ఫైర్ ఓపెన్ చేసి హతమార్చింది. ఇక ప్రస్తుతం ట్రంప్ కోలుకుంటున్నారని వ్యక్తిగత అధికారులు పేర్కొన్నారు. ఘటనపై ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. అమెరికా ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదన్నారు. కాల్పుల ఘటనపై సెక్యూరిటీ ఏజెన్సీల నుంచి బైడెన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై కాల్పులతో అమెరికాలో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. అదేవిధంగా పెన్సిల్వేనియా బట్లర్లో ట్రంప్ పై దాడి జరిగిన ప్రాంతాన్ని సీక్రెట్ సర్వీసెస్ చుట్టుముట్టాయి. ఘటన జరిగిన ప్రాంతంలోని బిల్డింగ్లను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. తనపై జరిగిన దాడిపై డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ఘటనలో తన కుడి చెవి పై భాగం నుంచి బుల్లెట్ దూసుకెళ్లిందన్నారు. ఊహించని ఘటన ఏదో జరిగిందని వెంటనే తనకు అర్థమైందని చెప్పారు. తన వైపు ఏదో దూసుకెళ్లినట్లుగా శబ్దం వచ్చిందని తెలిపారు. అప్పుడే చర్మంలోకి ఏదో చొచ్చుకెళ్లినట్లుగా తెలిసిందన్నారు ట్రంప్. ఇక ఈ దాడికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్. గుడ్ మార్నింగ్ సంతోషి. అగ్రరాజ్యమైన అమెరికాలో మాజీ అధ్యక్షుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ పై ఒక్కసారిగా కాల్పులు జరగటం ప్రపంచం అంతా కూడా ఉలిక్కిపడిందని చెప్పి అనుకోవాలి. అమెరికాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియాలో ఒక ర్యాలీలో ప్రసంగిస్తుండగా వేదికపై ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా ట్రంప్ పై 6 రౌండ్ల కాల్పులు మోత మోగిందని చెప్పి తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత సిబ్బంది ఆయన్ను అదుపులోకి తీసుకొని సమీపంలోని ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం అయితే ఈ ఘటనను మన దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమెరికా అధ్యక్షుడు బైడెన్, తర్వాత ఇవాంకా ట్రంప్, ఒబామా వీళ్ళందరూ కూడా ఖండించడం జరిగింది. ఇట్లాంటి దాడులు సహేతుకమే కాదు, అసలు అమెరికా లేదు అని చెప్పి అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా చెప్పడం జరిగింది. దీనిపైన సీరియస్ గా స్పందించారు. తర్వాత ఘటన త్వరగా కోలుకోవాలని చెప్పి ఆయన ట్విట్టర్ వేదికగా ఆయనకు సానుభూతి తెలపడం జరిగింది. నా స్నేహితుడు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన దాడి పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాను. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయ హింసకు స్థానం లేదు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని కూడా ఆయన కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తర్వాత బైడెన్ కూడా మొత్తం అక్కడ జరిగిన పరిస్థితుల్లో ఏంటి, అసలు అప్రమత్తం చేయడానికి సంబంధించిన విషయాలను కూడా అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తా ఉంది. అమెరికాలో అంటే మామూలుగా ఇట్లాంటి కాల్పులు ఇవన్నీ సర్వసాధారణమైనప్పటికీ కానీ మాజీ అధ్యక్షుడి హోదాలో ప్రసంగిస్తున్న సమయంలో కూడా ఇలాంటి దాడులు జరగడం, ట్రంప్ పైన కాల్పులు జరగడం మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి అనుకోవాలి. కాబట్టి ప్రస్తుత పరిస్థితులు ఇవన్నీ ఇలాంటి అప్రమత్తమైన చర్యలు తీసుకోకుంటే మాత్రం భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని కూడా అక్కడ రాజకీయ విశ్లేషకులు కూడా అక్కడ భావిస్తున్నట్టు తెలుస్తుంది. సంతోష్. రైట్ రామ్, థ్యాంక్ యూ. హైదరాబాద్ దిల్షుక్ నగర్ రాజీవ్ చౌక్ లో నిరుద్యోగులు